మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రిజాయిసింగ్ ఇన్ హోప్, పేషెన్స్ ఇన్ ట్రిబులేషన్, కంటిన్యూయింగ్ ఇన్స్టాంట్ ఇన్ ప్రేయర్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి వ్రాసిన మాటలు దేవుడు మనల్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు అంటున్నాడు. అంటే ప్రస్తుతానికి నీకు సంతోషం లేదేమో, కానీ నిరీక్షణ నీకుండాలి. ఇంకా చెప్పాలి అంటే నువ్వు సంతోషిస్తూ ఉన్నావు, దీనికన్నా గొప్ప సంతోషం నాకున్నది అని ఎదురు చూడమంటున్నాడు దేవుడు. సంతోషానికి 1,00,000 కారణాలు చెప్తారండి చాలామంది. కానీ మన సంతోషం ఏమిటో తెలుసా పిల్లరా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ఆ మాటను బట్టి మనం సంతోషించాలి. ఎందుకనంటే ప్రభుని మనము కలిగి ఉన్నాము. ఎవరు ఆయన్ని కలిగి ఉంటారో ఖచ్చితంగా వారందరూ కలిసి ఆనందిస్తారు. భవిష్యత్తులో దీనికి మించిన ఆనందం మనకున్నది. ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని ప్రభువుతో కలిసి పంచుకుంటాము అన్న నిరీక్షణ మనకుండాలి. అయితే ప్రస్తుతము శ్రమలు నిన్ను పలకరిస్తున్నాయేమో, శోధన బాధల మధ్య నీవు జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నావేమో. ఆ శ్రమల యందు ఓర్పు కావాలి అంటున్నాడు. ఓర్పు వేరు, ఓపిక వేరు. ఓపిక శరీరానికి సంబంధించిందని చెప్తారు, ఓర్పు మనసుకు సంబంధించిందని కూడా చెప్తారు. ఓర్పు ఎక్కడ కావాలి? శ్రమల్లో నీవు ఉన్నప్పుడు ఓర్పు ఉండాలి. ఎవరికి ఉంటుందండి ఓర్పు? మార్పు కలిగిన వారికి, మారు మనసుకు పొందిన వారికి ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు ఏం చేస్తుందో తెలుసా? మనకెన్నో పాఠాలు నేర్పుతుంది. ఆ నేర్చుకున్న ప్రకారం మనం జీవిస్తే మనం పరలోకంలో చేర్చుకోబడతాము. సో మార్పు లేనిదే ఓర్పు లేదు, ఓర్పు లేనిదే నేర్పు లేదు, నేర్పు లేనిదే చేర్పు అనేది లేనే లేదు. శ్రమల యందు ఓర్పు నీకు కావాలి అంటున్నాడు. ఎప్పటికి వెళ్తాయో ఈ శ్రమలు, నా జీవితాన్ని వదిలేటట్లు లేవని నీవు చిన్నబుచ్చుకోవద్దు. ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలను తలపోసుకున్నప్పుడు మన శ్రమలు ఏపాటివండి? చాలా స్వల్పము కదా. మరి ఈపాటి శ్రమలకే మనం అల్లాడిపోతే ఎలా? ప్రభు ఒక మాట ఇచ్చాడు కదా, ఎన్ని శ్రమలు నిన్ను బాధించినప్పటికీ నీ ప్రాణం తీసే అధికారం దుష్టునికి లేదు. ప్రాణము పెట్టువాడను ప్రాణం ఇచ్చువాడను నేనే అని ప్రభు సెలవిచ్చాడు. అందరి పాపముల విషయమై సిలువ రానుపై ప్రాణమిచ్చి బలిగొయ్యాడు, బలి పశువుగా మారాడు. మన ప్రాణం దేవుని చేతుల్లో ఉంది. అలాగని ఆయన అర్ధాంతరంగా ప్రాణం తీసేవాడు కాదు, మనం అర్ధాంతరంగా ప్రాణం తీసుకోకూడదు. శ్రమలు వస్తాయి, శ్రమలు పాఠాలు నేర్పిస్తాయి. ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకోవాలి, జీవితంలో ముందుకు సాగిపోవాలి. నా వల్ల కాదు అనొద్దు, ఓర్చుకో. దేవునికి ఇష్టముగా జీవించడానికి ప్రయత్నించు. అంత మాత్రమే చెప్పలేదు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని కూడా మాట్లాడుతున్నారు. ఎందుకని పట్టుదల కలిగి ఉండుడి? శ్రమ వచ్చినప్పుడు ప్రార్థనలో బెసికిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. మనసు నిండా ఆ శ్రమే గుర్తొస్తూ ఉంటుంది. సాయంత్రం ఏం జరుగుతుందో, రేపు వాళ్ళు వస్తారేమో, నా పరిస్థితి ఏమిటి, ఇంతవరకు నేను ఏమీ నిర్ణయం తీసుకోలేదు, ఎలా అని ప్రార్థన చేస్తూ పెదవులు కదులుతూ ఉంటాయి. కానీ మనస్సంతా కూడా శ్రమ మీదే కేంద్రీకృతమై ఉంటుంది. అందుకనే పట్టుదలతో కూడిన ప్రార్థన ఉండాలి. ప్రభువా, ఈ శ్రమ నుంచి నేను బయటకు వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉంటాను. పట్టుదల ఉండాలి. మనం చదువుకున్నాం కదా, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని. చిన్నపిల్లలు మొంకి పట్టు పడుతూ ఉంటారే,
వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టారు సుమా. మనము మన ప్రార్థన విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నాం? ఈ శ్రమలు ఎప్పటికీ నిన్ను వెంబడిస్తే అని అనుకోవద్దు. అయితే ఆత్మీయ పోరాటంలో ఉన్నవన్న సంగతి మర్చిపోకుండా అనుదినము కూడా ప్రభు పాదముల యొద్ద పరవశం చెందుదాం, నిరీక్షణతో ఉందాం. ఇప్పుడు సంతోషించవచ్చు, కానీ దీనికి మించిన సంతోషం ఉందని ఎదురు చూద్దాం. శ్రమలున్నాయని దిగజారిపోవద్దు, ఓర్పుతో ఉందాం, శ్రమల్లో నోరు కాచుకుందాం. అయితే ప్రార్థన యందు పట్టుదల కలిగి ముందు ముందు ఎన్నెన్నో సంతోషము కలిగించేటువంటి సంఘటనలను రుచిచూచుదుముగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.